కెరీర్ గైడెన్స్ విత్ రమణలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద వరల్డ్ లేటెస్ట్ అప్డేట్స్ మీతో కంటిన్యూస్గా షేర్ చేసుకుంటున్నాను నేను. ఇవాళ ఈ వీడియోలో అలాంటి ఒక అప్డేట్ మనం డిస్కస్ చేద్దాం. ఈ అప్డేట్ ఏంటంటే మైక్రోసాఫ్ట్ కంపెనీ నెబియస్ అనే కంపెనీతో $17.4 బిలియన్ ఒప్పందం చేసుకుంది. చాలా పెద్ద డీల్ ఇది. ఈ $17.4 బిలియన్ ఒప్పందానికి కారణం ఏంటంటే మైక్రోసాఫ్ట్ వచ్చే 10-15 సంవత్సరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి డిమాండ్ చాలా పెరుగుతుంది అనేది ప్రెడిక్ట్ చేస్తుంది. సో ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిగే డిమాండ్లో భాగంగా మైక్రోసాఫ్ట్కి డేటా సెంటర్స్ కంప్యూటింగ్ పవర్ కావాల్సిన అవసరం ఏర్పడింది. దాని గురించి నెబియస్కి సంబంధించినటువంటి డేటా సెంటర్స్ని మైక్రోసాఫ్ట్ లీజుకి తీసుకుంటుంది. నెబియస్ కంపెనీ ఏంటంటే ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేసే కంపెనీ. లెట్స్ సే మైక్రోసాఫ్ట్ పని ఏంటి? ఏఐని బిల్డ్ చేయటం. నెబియస్ పని ఏంటి? ఈ ఏఐకి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని, డేటా సెంటర్స్ని, కంప్యూటింగ్ పవర్ని ప్రొవైడ్ చేయటం. సో ఇంత పెద్ద డీల్ కుదుర్చుకోవడానికి కారణం ఏంటంటే మైక్రోసాఫ్ట్ చాలామంది ఏఐ డౌన్ అయిపోయింది, ఏఐ ఆగిపోతుంది, ఇవన్నీ రాంగ్. అంటే ఏఐ అనేది తర్వాత ఆగిపోతుంది అనుకుంటే ఏఐ మైక్రోసాఫ్ట్ కంపెనీ నెబియస్తో ఎందుకు టై అయిపోతుంది $17.4 బిలియన్. సో ఈ డీల్ మనకేం చెప్తుంది? ఈ డీల్ ద్వారా కాలేజ్ స్టూడెంట్స్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకటి, ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి డిమాండ్ పెరుగుతుంది. అంటే క్లౌడ్ కంప్యూటింగ్, జీపీయూ ఆర్కిటెక్చర్, డేటా ఇంజనీరింగ్, ఏఐ ఆపరేషన్స్ వంటి కెరీర్ ఫీల్డ్స్ అనేవి ఖచ్చితంగా గ్రో అవుతున్నాయి. మళ్ళీ చెప్తున్నాను, ఈ ప్రపంచంలో జరిగేటటువంటి ప్రతి డీల్ వెనకాల కూడా మనకు ఉపయోగపడే విషయం ఏదో ఒకటి ఉంటుంది. సో ఇది నాకేమర్థమైందంటే, క్లౌడ్ కంప్యూటింగ్ కానీ, జీపీయూ ఆర్కిటెక్చర్ కానీ, డేటా ఇంజనీరింగ్ కానీ, ఏఐ ఆపరేషన్స్లో ఈ కెరీర్ ఫీల్డ్స్లో అవకాశాలు డెఫినెట్గా విస్తరించబోతున్నాయి. మైక్రోసాఫ్ట్ ఈ ఒక్క సంవత్సరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం $120 బిలియన్ స్పెండ్ చేసే అవకాశం ఉందనేది వాళ్ళ ప్రొజెక్షన్స్ అనేది. సో ఖచ్చితంగా మన స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఎజూర్ కానీ, AWS కానీ, GCP కానీ నేర్చుకోవటం, జీపీయూ యాక్సలరేషన్ ఆర్కిటెక్చర్, ఏఐ ఆపరేషన్స్ అంటే సైట్ రిలయబిలిటీ ఇంజనీరింగ్ని ఎక్స్ప్లోర్ చేయటం, ఇలాంటివి ఫ్యూచర్లో నిష్ స్కిల్స్గా మారబోతున్నాయి. సో ఎన్ని కాలేజెస్లో మీరు జీపీయూ యాక్సలరేషన్ ఆర్కిటెక్చర్ కానీ, ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మనం టీచ్ చేస్తున్నారు? ఎంతమంది స్టూడెంట్స్కి బీటెక్లోనే సైట్ రిలయబిలిటీ ఇంజనీరింగ్ గురించి తెలుస్తుంది? బట్ ప్రపంచం వీటి గురించి మాట్లాడుతుంది, వీటిలో స్పెండ్ చేస్తుంది. సో నాకు అనిపించింది, నేను చదివినప్పుడు ఈ డీల్ అనేది స్టూడెంట్స్కి ఒక సిగ్నల్ లాంటిది. ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్ అవ్వాలన్నా, క్లౌడ్ ఆర్కిటెక్ట్ విత్ ఏఐ ఫోకస్డ్ క్లౌడ్ ఆర్కిటెక్ట్ అవ్వాలన్నా, డెవాప్స్ ఇంజనీర్ ఫర్ ఏఐ అప్లికేషన్స్ అవ్వాలన్నా, డేటా ఇంజనీర్ జీపీయూ వర్క్ లోడ్ని హ్యాండిల్ చేసే డేటా ఇంజనీర్ అవ్వాలన్నా, సైట్ రిలయబిలిటీ ఇంజనీర్ ఏఐ సర్వీస్ అప్ టైమ్, సో సైట్ రిలయబిలిటీ ఇంజనీర్ విత్ ఏఐ సర్వీస్ అప్ టైమ్ అవ్వాలన్నా, ఇలాంటి కొత్త జాబ్స్ వచ్చే అవకాశం ఉందని నాకు అనిపించింది. కాబట్టి బీటెక్ చదువుతున్న స్టూడెంట్స్, డిగ్రీ చదువుతున్న స్టూడెంట్స్, మీ ఫోకస్ ఏఐ వైపుకి ఉంచండి. ఏఐ అనేది గ్రో అయ్యే సబ్జెక్టే కానీ పోయే సబ్జెక్ట్ కాదు. ఏఐ సైడ్ మీరు ఫోకస్ ఉంచాలనుకున్నప్పుడు అసలు ఏఐ ఎలా నేర్చుకోవాలి, ఏఐలో కొత్తగా వస్తున్న కెరీర్ ఆప్షన్స్ ఏంటనే డౌట్స్ మీకు ఉంటాయి. సో అలాంటి డౌట్స్ కానీ, కన్ఫ్యూజన్ కానీ మీకుంటే మన ఛానల్ చూడండి. ఇంకా ఫర్దర్గా మీకు క్లారిఫై అవ్వకపోతే ఈ వీడియోలో ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకుని మీరు డిస్కస్ చేయొచ్చు. బట్ ఏఐలో అడ్వాన్స్డ్గా ఉండటం మాత్రం ఆపకండి.